బ్రేకింగ్ న్యూస్. ఆలయంలో బేషుగ్గా దేవుడికి పంగనామాలు పెట్టారు కొంతమంది. హుండీకి నకలు తాళం చెవి చేయించి అందులో భక్తులు వేసిన డబ్బును మాయం చేసేశారు. దాని గురించిన బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. పంపకాల్లో తేడా రావడంతో ఈ విషయం బయటకు వచ్చింది. నిజానికి హుండీకి తాళం వేసి దాన్ని సంబంధించిన యాజమాన్య మేనేజ్మెంట్ తమ దగ్గరే ఉంచుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం రామలింగేశ్వర స్వామి ఆలయంలో మాత్రం ఇక్కడ హుండీకి 2 తాళాలు చేయించారు. ఈ డబ్బులను భక్తులు హుండీల్లో వేసిన డబ్బులను దోచేద్దామని. అయితే పంపకాల విషయంలో తేడా రావడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఈ చోరీ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా? కృష్ణా జిల్లా యలమల కుదురు శివాలయంలో చోటు చేసుకుంది. ఆలయంలో చోటు చేసుకున్న చోరీపై అధికారులు విచారణ చేపట్టారు. ఆలయ ఈఓ అర్చకులు కలిసి ఏకంగా 10 లక్షల రూపాయలకు పైగా నగదును మాయం చేశారు అనే ఆరోపణలు ఉన్నాయి. హుండీకి మారు తాళం తయారు చేసి భారీగా నగదును చోరీ చేశారు. సరిగ్గా చాలా సందర్భాల్లో దొంగలు దోచిన డబ్బును పంచుకునేటప్పుడే తేడాలు వచ్చి బయటపడిపోతుంటుంటారు. ఈ అధికారిక దొంగలు కూడా, ఈ గుడిలో పడ్డ ఈ దొంగలు కూడా పంపకాల్లో తేడా వచ్చి మొత్తం విషయాన్ని బయటకు వచ్చేలా చేసుకున్నారు. పంపకాల్లో తేడా వచ్చి మద్యం దుకాణంలో పంచాయతీకి దిగారు. పైగా గుడిలో దోచిన డబ్బును ఎక్కడ పంచుకోవాలనుకున్నారో తెలుసా? మద్యం దుకాణంలో పంచుకోవాలనుకున్నారు. అక్కడే పంచాయతీ పెట్టుకున్నారు ఈ ఆలయ హుండీ దొంగలు. ఆలయ ట్రస్ట్ చైర్మన్గా సంగా నరసింహారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 2 పూజారులు, 1 నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. మరోవైపు ఆలయ ఈఓ భవానీ ప్రస్తుతం పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆమెను మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆలయంలో చోరీపై విచారణకు దేవాదాయ శాఖ 5 కమిటీ సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసింది. మచిలీపట్నం ఆంధ్ర జాతీయ విద్యా పరిషత్ అసిస్టెంట్ కమిషనర్ కె లలిత, విజయవాడ మాచవరం ఆంజనేయ స్వామి ఆలయం ఈఓ కె లోకేశ్వరి, పెద్ద ఔటపల్లి సీతారాం ఆలయం సూపరింటెండెంట్ కెఎల్ఎన్ శెట్టి, ఏలూరు మహా విద్యాలయం ఈఓ ఏవివి రవిశంకర్, భీమవరం ఇన్స్పెక్టర్ బి వెంకటేశ్వరరావు ఈ విచారణ కమిటీలో ఉన్నారు. ప్రస్తుతం ఈ ఆలయానికి సంబంధించిన ఈఓ భవానీ పరారీలో ఉన్నారు. మరో 2 మాత్రం దొరికారు. గుడిలో భక్తులు వేసిన హుండీలో సొమ్మును దోచేసి ఒక మద్యం దుకాణంలో పంపకాలకు దిగారు. అక్కడ నీకింత నాకింత, నీకింత నాకింత అని పంచుకుంటూ ఉన్నారు. సో నాకెక్కువ కావాలి అంటే నాకెక్కువ కావాలి అనే విషయంలో వాళ్ళ మధ్య వాగ్వాదం చోటు చేసుకుని వివాదంగా మారింది. దీంతో మొత్తం విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. సుమారు 10 లక్షల రూపాయలు దోచేసినట్టుగా తెలుస్తోంది. శివాలయంలో నగదు చోరీ అవకతవకలపై విచారణ చేస్తున్నామని చెప్పారు అసిస్టెంట్ కమిషనర్ లలిత. 15 రోజుల్లో విచారణ పూర్తి చేసి కమిషనర్కు నివేదిక అందజేస్తామని చెప్పారు. గత 5 సంవత్సరాల రికార్డులను పరిశీలిస్తామన్నారు. అయితే అందుబాటులో లేని ఈఓపై కూడా విచారణ చేస్తారని అడిగితే మాత్రం సమాధానాన్ని చెప్పలేదు, సమాధానాన్ని దాటవేశారు. ప్రస్తుతం ఈ ఈఓ భవానీ కూడా ఏదైనా సంబంధం ఉందా లేదా అనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఇష్యూ మీద ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారు మాకు ఎంక్వైరీ నిమిత్తము ఒక టీంని ఇక్కడ పంపించారు. లాస్ట్ 5 years నుండి జరిగిన అకౌంట్స్ మొత్తం అన్నీ కలిపి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమన్నారు. దాని నిమిత్తము మా టీం అంతా ఈరోజు వచ్చి ఎంక్వైరీ అనేది చేస్తున్నాం. వితిన్ 15 daysలో కంప్లీట్ చేయమన్నారు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేస్తాం. అది మేము ఇంకా స్టార్టింగ్ ఈరోజే స్టార్ట్ చేస్తాం కాబట్టి మొత్తం అంతా చూసిన తర్వాత క్షుణ్ణంగా A to Z అన్ని కమిషనర్ గారికి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. అంటే మేము ఆల్రెడీ ప్రిలిమినరీ ఎంక్వైరీ జరిగిందండి. అవన్నీ బేస్ చేసుకొని ఆర్జేసీ గారు, కృష్ణా డిస్ట్రిక్ట్ ఏసీ గారు వచ్చి ప్రిలిమినరీ ఎంక్వైరీ అయితే చేశారు. ఇంకా డెప్త్కి వెళ్ళి 5 years రికార్డ్స్ మొత్తం అంతా చూసి ఎంక్వైరీ చేయమని చెప్పి మాకు ఒక టీంని ఇచ్చారు. ఆ టీం మొత్తం క్షుణ్ణంగా అన్ని రికార్డ్స్ చూసి మేము ఒక రిపోర్ట్ని తయారు చేసి కమిషనర్ గారికి సబ్మిట్ చేస్తాం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రస్తుతం అసలు ఈఓ భవానీ ఎక్కడున్నారు? మొత్తం ఈ ఘటన అంతా వెలుగులోకి ఎలా వచ్చింది? రోహిత్, మొత్తం మీద చూసుకుంటే సరిగ్గా 10 రోజుల క్రితం కూడా ఈ వ్యవహారానికి సంబంధించి వెలుగులోకి రావడం జరిగింది. యలమకుదురు శివాలయంలో భారీగా నగదు మాయంపై కూడా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈఓ భవానీ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. 2 వ్యక్తులను అదుపులో తీసుకుని పోలీసులు ఈ రోజు ఉదయం నుంచి కూడా
విచారణ చేపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ప్రస్తుతం దేవాదాయ కమిషనర్ కి సంబంధించి కూడా విచారణ చేశారు. కె లలిత అసిస్టెంట్ కమిషనర్, అలాగే విజయవాడ మాధవరం టెంపుల్ ఈవో లోకేశ్వరి, అలాగే సూపరింటెండెంట్ తో పాటు మరికొంతమందితో కూడుకున్న 5గురితో విచారణ కమిటీ వేశారు. ఈ 5గురు కలిసి కూడా దాదాపుగా 15 రోజుల పాటు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని విచారణ చేయబోతా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఏదైతే ఈవో ఉన్నారో ఈవో ప్రస్తుతానికైతే పరాద్ లో ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఆమె ఈ టెంపుల్ కు వచ్చిన దగ్గర నుంచి ఈవో అలాగే ఆ పూజారి, ప్రధాన పూజారి, ఆలయ పూజారికి సంబంధించి అక్రమాలకు పాల్పడ్డట్లు పోలీసులకి కేసు నమోదైంది. దాదాపుగా 10 నుంచి 15 లక్షల రూపాయల పైగా నగదు గల్లంతైనట్లు కూడా అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అసలు శివ, ఎన్నాళ్ళ నుంచి ఈ దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నారు? ఈ ఐడియా ఎవరిది? ఈవో ఐడియా ఇచ్చారా, లేదు ఈ గుడిలో ఇదే పరిపాటిగా మారిందా? అసలు ఎలాంటి ఐడియా ఇచ్చింది ఎవరు? దాదాపుగా 2-3 సంవత్సరాలుగా ఈ తతంగం అంతా కూడా జరుగుతున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే 2-3 సంవత్సరాలుగా జరుగుతున్న వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. ఇటీవల కాలంలో అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన పాలక మండలి ఏర్పాటు చేయడం జరిగింది. నూతన పాలక మండలి ఏర్పాటు చేసిన తర్వాత ఇటీవల వరుసగా సంక్రాంతి, శివరాత్రి 2 పండుగలు వచ్చినాయి. 2 పండుగలకు సంబంధించి కూడా భారీ స్థాయిలో భక్తులు కానుకలు హుండీలో వేయడం జరిగింది. కానీ హుండీలో వచ్చిన కానుకలకు సంబంధించి లెక్కిద్దామని చెప్పి హుండీని బయటకు తీసిన సమయంలో కూడా ఏమాత్రం కూడా నగదు లేని పరిస్థితి కనిపించింది. అప్పటికే హుండీ లెక్కిద్దామని చెప్పి చైర్మన్ అనేక సందర్భాల్లో చెప్తున్నా కానీ ఈవో ప్రధాన అర్చకుడు తప్పించుకునే ప్రయత్నం చేశారని చెప్పి ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపుగా 1.5 నుంచి 3 సంవత్సరాల లోపు 15 లక్షల పైగా కూడా ఏదైతే దేవాలయానికి వచ్చిన కానుకల రూపంలో వచ్చిన అన్ని కూడా గుర్తించారు. దీనికి సంబంధించి ఎవరి పాత్ర ఎంతవరకు ఉంది, ఏమిటి అనే కోణంలో కూడా పోలీసు అధికారులు విచారణ చేపడతా ఉన్నారు. రోహిత్. రైట్ శివ. శివాలయంలో పడ్డ దొంగలను పట్టుకునే పనిలో ఉన్నారు ప్రస్తుతం దేవాదాయ శాఖ అధికారులు. రామలింగేశ్వర స్వామి ఆలయంలో హుండీలో భక్తులు వేసిన సొమ్మును దోచేయడానికి ప్లాన్ చేశారు. అందుకోసం ఏకంగా 2 తాళాలు చేయించారు హుండీకి. దీంతో హుండీని లెక్కించే సమయంలో నగదు లేకపోవడంతో పోలీసులకి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ దోచేసిన సొమ్మును కూడా నిజానికి వీళ్ళు ఒక లిక్కర్ షాప్లో పంచుకునే ప్రయత్నం చేశారు. గుడిలో సొమ్ము కొట్టేసి మద్యం షాప్లో పంచుకుందామని ప్లాన్ చేశారు. అక్కడ పంపకాల్లో తేడా రావడంతో మొత్తం విషయం బయటకు వచ్చింది.